హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఎన్ని రకాల యూస్ఫుల్ ఐటమ్స్ని తెప్పించానో. వీటన్నిటిని ఇప్పుడు మీ ముందే డిస్పాచ్ చేసి ఓపెన్ చేసైతే కనుక షేర్ చేయడానికి ఇక్కడ పెట్టున్నానండి. నా డ్రెస్ చూసి గుర్తుపట్టేశారా అండి? మీషోలో తీసుకున్నాను, చాలా చక్కగా ఉంది. మంచి విస్కో జార్జెట్లో అయితే కనుక చక్కగా మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా లెంతీ దుపట్టాతో అయితే కనుక 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ అయినటువంటి మెటీరియల్ కూడా ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. పక్కగా కంఫర్ట్, కలర్ కాంబినేషన్, ప్రైస్ వైజ్ చాలా రీజనబుల్. ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈరోజు ఈ వీడియోలో మనం చూసే యూస్ఫుల్ ప్రోడక్ట్తో పాటు టాప్లో నా డ్రెస్ డీటెయిల్స్ కూడా పెడతాను. ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చుతుంది తప్పకుండా, అంత బాగుందండి. సో మీరు ఒకవేళ నచ్చింది అనుకుంటే మన వీడియో చూసే వాళ్ళకి డ్రెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. సో నేనైతే కొన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువ కాకూడదు కదా ముందే. సో ఫస్ట్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నానండి. సో ఇందులో అయితే కనుక ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దానికోసం తెప్పించినటువంటి ప్యాటర్న్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితేనండి, ఇదేంటంటే మనకి పిండి జల్లించుకునే పాత్ర. ఇంతకుముందు కాలంలో మనం ఆల్రెడీ నేనే కొనుక్కున్నాను. యాక్చువల్గా నేను తర్వాత చూసానండి. ఒక ఇది ఉంటుంది మనకి చిన్నది గిన్నెలాగా. సో దానిలో మనకి రేకులు లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇలా జల్లిస్తూ ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్లేట్ పెట్టినా కానీ మనం ఇలా అనే మూమెంట్కి అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఎంతైనా పడుతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఇళ్లలో చూసేదే, మనం అందరి ఇళ్లలో చేసేదే. అయితేనండి ఇప్పుడు వచ్చేటువంటి మెథడ్ ఏంటంటే ఇది చాలా కొత్తగా వస్తుంది. లైక్ ఎప్పటి నుంచో ఉంది, నేనైతే తెప్పించాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తానండి. ఒక చిన్న బౌల్ పెట్టుకున్నా కానీ పిండి ఇందులో వేసాక మనం ఇలా అనే అవసరం లేదు కదా. ఎక్కడ కూడా పడుకోకుండా, పిండి వేస్టేజ్ కాకుండా జస్ట్ దీన్ని ఇది వచ్చేసారా ఇలా అంటున్నాం కదా, దీంట్లో ఒక ఇది కదులుతుందండి. మీరు చూసినట్లయితే ఇది పిండిని అయితే కనుక వడబోసేటువంటి ఈ జాలి రేకులో నుంచి మనం మూమెంట్ ఇచ్చినప్పుడు పిండి అనేది అయితే కనుక మనకి జల్లించి కరెక్ట్గా అందులోనే పడుతుంది. ఇలా అనం కదా, మనం జస్ట్ ఇలాగే అంటున్నాం. సో పిండి అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది ఒక నాకు చాలా బాగా అనిపించింది, యూజ్ఫుల్ ఐటమ్ అనిపించింది అనమాట. స్టీల్ ఉందండి, మంచి లైఫ్ ఉంది. లోపల అయితే కనుక ఒక చిన్న లైన్ లాంటి దీనికి అటాచ్ చేశారనమాట ఆ రేకు కదలడానికి. ఇది ఫ్రంట్ ఇట్లా బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పిండిని మూమెంట్ ఇస్తుంది కాబట్టి కింద జల్లిడైంది, కింద పడేలాగా వచ్చింది. క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి 250 గ్రామ్స్తో అయితే కనుక పిండి అంటే 1/2 kg చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ అండి. కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నాకైతే నచ్చింది పర్సనల్గా. ఇదేంటంటేనండి మనకి స్పూన్స్ కానీ బాటిల్స్ కానీ ఏదైనా బౌలరించినప్పుడు కూర్చొని ఉంటాయి కదా, అప్పుడు బాటిల్స్ని బౌలరిస్తామండి. బౌలరించుకున్నా కానీ కింద గాలి అనేది వెళ్ళక లోపల తడ అలాగే ఉంటుంది కదా, అవి ఆరవు. అలాగే చిన్నపిల్లలకి పాలిచ్చేటువంటి బాటిల్స్ ఉంటాయి, ఆయిలీ కానీ ఏదైనా పర్టికులర్గా తేమ వెళ్ళకుండా మనకి ఏంటంటే ఉండిపోయిన ఉంటాయి కదా అండి, వాటన్నిటిని అయితే కనుక మనం దీంతో ఈజీగా అయితే కనుక డ్రై చేసుకోవచ్చు. ఇట్లా మనకి హోల్స్ లాంటివి ఉంటాయి. ఈ హోల్స్లో ఏంటంటే మనం సో ఇట్లా దీనిలో అయితే కనుక మనకి ఇట్లా ఈ 4 ఉన్న పార్ట్స్లో కూడా ఇవైతే కనుక ఇచ్చున్నారు కదా అండి, దీన్ని మనం ఇలాగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయోనండి ఈ ప్లేస్లో పడతాయి మనకి. సో మనం ఏంటంటే ఈ డైరెక్షన్ వైజ్గా చూసేసుకుని మనం అయితే కనుక జస్ట్ వీటిని ఇందులోగా ఇలా కూర్చోబెట్టుకోవాలి. అప్పుడు మనం దీనిలో మనకు కావాల్సినటువంటివి గ్లాసెసా, చిన్న టీ గ్లాసులా, లేకపోతే పిల్లలకి పాలు తాగించే ఉంటాయి కదా, లైక్ ఏవైనా సరే మీరు పాలు పీకల్ లాంటివి ఏవైనా సరే మనం వేసుకోవచ్చు. మెయిన్గా బాటిల్స్ అలాంటివి ఆరనే ఉంటే కనుక అట్లా మనం వీటిని డ్రై చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం తెప్పించినటువంటి ఐటమ్ అండి. చెప్పాలంటే యూజ్ఫుల్ ఐటమ్. మెయిన్గా నాకు బాటిల్స్ అసలు ఆరుతాయని అనిపించింది అనమాట. అలాంటి వాటికి ఇది చాలా యూజ్ఫుల్ ఐటమ్. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ షేర్ చేస్తానండి. ఇది కూడా నాకైతే కనుక రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసాను. యాక్చువల్గా ఒక యూట్యూబర్ మనకైతే కనుక ఇచ్చుండే నీట్ ప్యాకింగ్లోనే వచ్చాయి అన్నీ కూడా. మీ ముందే నేనైతే కనుక ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటేనండి ప్రోడక్ట్ వచ్చేసి మనకి స్ప్రౌట్ మేకర్ అండి. మామూలుగా మనం ఏంటంటే కనుక మొలకలు నానబెట్టినప్పుడు ఏం చేస్తాం, నీళ్ళలో నానబోసినప్పుడు మొలకలు రావాలంటే నెక్స్ట్ డే వరకు కూడా దాన్ని బట్ట కట్టేసి ఒక పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే లైట్గా స్మెల్ వస్తాయి. ఇది ఒప్పుకోవాల్సిన నిజమే. అవి తింటే గ్యాస్ వస్తాయి, స్మెల్ వస్తాయి, అలాగే లైక్ బంకగా కూడా అనిపిస్తుంటాయి సమ్ టైమ్స్. మళ్ళీ వాష్ చేయలేము, లైక్ వాష్ చేస్తే వచ్చే మొలకలు ఇరిగిపోతాయి కదా, అది ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా ఇప్పుడు ఏంటంటే స్ప్రౌట్ మేకర్ చాలామందికి తెలిసే ఉంటుందండి. బట్ నేనేంటంటే చాలా
క్లియర్గా చూసాను అనమాట. స్ప్రౌట్ మేకర్ నాకు కూడా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే మా బాబు కూడా ఎక్కువ అయితే కనుక మొలకలు తినడానికి ఇష్టపడుతున్నాడు ఈ మధ్యకాలంలో. సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే దీన్ని తెప్పించాను. సో మీకు నానబెట్టుకోవచ్చు చక్కగా. స్ప్రౌట్ మేకర్ అందరికీ తెలుసండి, యాక్చువల్గా ఇన్ని రోజులు నాకే తెలియదు. నేను యాక్చువల్గా దీన్ని రీసెంట్గా తెప్పించాను అనమాట. మనం మొలకలు పోసేసుకుని చక్కగా మూత పెట్టేసుకున్నామంటే కనుక నెక్స్ట్ డే వరకు మనకి చక్కగా వచ్చేస్తాయి. ఒకటే ఐటమ్ పెట్టుకోవాలనుకుంటే ఇలా సరిపోతుంది, లేదు అనుకుంటే కనుక మనం ఇంకేదైనా వేరే వెరైటీ కూడా ఉందనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది ఒక దీనిలో ఏం మెకానిజమో తెలియదు కానీ నిజంగా ఆవిడ చాలా బాగా చూపించారు. సో నాకైతే నచ్చింది. సో నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ఇప్పుడు మీ ముందే కదా దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపెట్టానండి. నా ఇది కూడా చూస్తాను, లైక్ ఎలా ఉంటుంది, నిజంగా ఎట్లా వస్తాయి, ఆ బంక వాసన లేకుండా ఇవి ఎలా మొలకెత్తుతాయి అనేది నేను నా ఎక్స్పీరియన్స్తోనైతే కనుక చూస్తానన్నమాట. నాకు తను చాలా జెన్యూన్గా చెప్పారనిపించింది, అందుకోసమే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను తన లింక్ నుంచి. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కిచెన్లో కానీ మనం ఎక్కడైతే వాడుకుంటామో టిష్యూ పేపర్ రోలర్ అనమాట. లైక్ మనకి కన్వీనెంట్గా ఉండే ప్లేస్లో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఎక్కడ ఎక్కువ కన్వీనెంట్ అండి, లైక్ కబోర్డ్స్ దగ్గర. సో మీరు ఎక్కువ యూజ్ఫుల్ ఎక్కడ చేస్తారు టిష్యూ పేపర్తో, ఆ ప్లేస్లో అయితే కనుక చక్కగా దీన్ని స్టాండ్ లాగా పెట్టేసుకుని కరెక్ట్గా రోల్ అయితే కనుక ఇట్లా కూర్చోబెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా మనం లాగేసుకుని చింపేసుకోవచ్చు. సో చాలా ఈజీ. దానికోసం అయితే కనుక నేను తెప్పించాను. యాక్చువల్గా నాకు ఇది లేదు, సో నాకు ఇది బాగుంది అనిపించింది. సో నాకు యూజ్ఫుల్ అనిపించి నేను తెప్పించుకున్నాను. పెద్ద రేటు కూడా ఏమీ కాదు, కానీ చాలా హెల్ప్ చేస్తుంది. కంప్లీట్ బండిల్ ఒక రోల్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసి అట్లా కాకోకుండా స్టాండ్ మీద ఉందంటే కనుక కన్వీనెంట్ కదా అండి. సో మనకు కావాల్సిన చించేసి ఈజీగా అయితే కనుక వాడేసుకోవచ్చు. దానికోసం అయితే కనుక దీన్ని అయితే తీసుకున్నానండి. ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ ఈసారి కొంచెం నేను యూనిక్గానే ఆలోచించి అయితే కనుక ప్లాన్ చేసుకున్నాను. అండ్ నాకు కూడా యూజ్ఫుల్ ఉండాలి అండ్ మన ఫాలోవర్స్కి కూడా యూజ్ఫుల్ ఉండాలని ఈ కలెక్షన్ అంతా అయితే కనుక తెప్పించాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక ఈ ఐటెం చూపెడతానండి. ఇదేంటంటే కనుక మెయిన్గా గ్లాసెస్ ఉంటాయి కదా అండి, ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మెయిన్గా కిచెన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. గ్లాసెస్ లాంటి గ్లాసెస్ ఉంటాయి కదా అండి, సో గ్లాసెస్ అనుకోండి, అలా అయితే కనుక వీటిని కూడా బౌలరించుకోవచ్చు. సో లాంగ్ బాటిల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా బౌలరించుకోవచ్చు. ఐరన్ ఉందండి, మంచి సాలిడ్ ఉంది మెటీరియల్ అయితే కనుక, వెయిట్ ఉంది కాబట్టి మీకు కొంచెం బరువు పెట్టినా కానీ మీకు అయితే కనుక చక్కగా ఆగుతుంది. చక్కగా మీకు ఇట్లా ఒక దగ్గర అయితే కనుక స్టాండ్ లాగా ఉంది కాబట్టి ఎక్కడైనా చక్కగా పెట్టేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇలాగా అయితే కనుక బౌలరింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక నాకు బాగుంది అనిపించింది. యాక్చువల్గా నేను ఎందుకు తీసుకున్నానో చెప్తాను. బాటిల్స్ కోసమే తీసుకున్నానండి. నేను 2 ఆర్డర్ ప్లేస్ చేశాను. ఫస్ట్ ఐటమ్ అయితే కనుక ఇది చూశాను, ఇది బేబీస్కి వాటికి అట్లా లైట్ వెయిటే ఉంటుందేమో, కొంచెం మందపై అయితే పడిపోతుందేమో అనే డౌట్తో ఈ రెండిట్లో ఒకటి పెట్టుకోవాలి అనేసి నేను ఈ 2 ఆర్డర్ ప్లేస్ చేశాను. సో నేను చూస్తాను బాటిల్స్ 2 కూడా పెట్టి గ్లాసెస్ పెట్టి ఏది నాకు తెలిసి ఇదే ఎక్కువ బరువు ఆపుతుంది. సో ఇది అప్పుడు రిటర్న్ చేస్తాను. లేదంటే కనుక ఇది కన్వెంట్గా ఉంది, ఇది నాకున్న ప్లేస్లో ఆర్గనైజ్ అవ్వాలి కదా, కరెక్ట్గా పట్టేదానికి కూడా చూసుకోవాలి కదా అండి, దాన్ని బట్టి ఒకటి పెట్టుకుంటాను, ఒకటి రిటర్న్ చేస్తాను. సో ప్రైస్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ అండి, ఇది వచ్చేసి ఐరన్ అండ్ కొంచెం వెయిట్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్తో ఉంది. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. సో మీకు ఏది కావాలి ప్రైస్ వైజ్గా, ప్లేస్ మెయిన్గా, సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్. నెక్స్ట్ అయితే మరొక ఐటెం తీస్తున్నానండి. ఇదేంటంటే మనకి ఓపెన్ చేసేవరకు నాకు కూడా తెలియదండి, లోపల ఐటమ్స్ తెలుసు కానీ ఏదైనా నేను కూడా కనిపెట్టలేను కాబట్టి సో ఓపెన్ చేస్తాను. ఇది కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఇది కూడా ఓపెన్ చేసి అయితే కనుక చూద్దామండి. ఇదేంటంటే ఒక కార్నర్ ప్లేస్లో లైక్ మీరైతే కనుక ఏదైనా కిచెన్ ఐటమ్స్ రిలేటెడ్లో పెట్టుకోవడానికి ఇది మనకి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది అయితే కనుక వచ్చింది. సో ఈ ఐటమ్ ఏంటంటేనండి, కార్నర్ సైడ్లో మనమైతే కనుక ఒక ర్యాక్ లాగా ఆర్గనైజ్ చేసుకుని వాడుకునే విధంగా ఉంది. అండ్ ఇది ఎలా మనమైతే కనుక ఫిట్ చేసుకోవాలనేది కూడా స్టెప్ వైజ్గా అయితే కనుక ఇక్కడే రాసున్నారు. అండ్ దానికి సంబంధించిన స్క్రూస్, నట్స్ అన్నీ కూడా ఇక్కడే దీంతోనే ఇచ్చారనమాట. ఇదైతే కనుక మనకి ఇట్లాగా వుడెన్తో అయితే కనుక వస్తుందండి. సో దీనికైతే కనుక మనం టేబుల్ లాగా స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా. సో చూడండి, ఇది యాక్చువల్గా నేను ఎందుకు తీసుకున్నానంటే ఒక చిన్న టేబుల్ లాగా ఉంది అండ్ ప్లేస్ కూడా మనం అయితే కనుక సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫిట్ చేసుకోవడం కూడా చాలా తేలిక అండి. ఇది వచ్చేసి మనకైతే కనుక వుడెన్ స్పైస్ ర్యాక్ అనమాట. 2 సైడ్ కూడా ఇది స్టాండ్ కోసం ఇట్లా వస్తాయి మనకి.
అండ్ దీని మీద అయితే కనుక మనకి ఇలా ర్యాక్ వస్తుంది. అండ్ ఇది దేనికి అంటేనండి మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్కి అనమాట. సో ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ వుడెన్ది కావాలని అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు. కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి. మంచిగా మీకు వెయిట్ ఏదైనా పెట్టినా కానీ మీకు చక్కగా అయితే కనుక స్టాండ్ పైన గ్రిప్ ఉంటాయి, ఆగుతాయి. ఇది మొత్తం కలిపి అయితే కనుక మనకి ఇట్లాగా ఒక ప్యాక్లో వచ్చింది. ఈజీగా ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది కూడా మెథడ్ అయితే కనుక దీని మీదే ఉంది. సో ఇది చూడండి, మీకు ఎక్కడ ఏ ప్లేస్లో మీకు యూజ్ వస్తుందనే దాన్ని బట్టి మీరైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేయండి. నేను ఎందుకు చేసుకున్నాను నా ఇది కూడా చెప్తాను. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం అక్కడెక్కడ వెళ్ళే క్రమంలోనండి ఈ బౌల్ బాగుంది, ఈ గ్లాస్ బాగుంది, ఈ పింగాణి బాగున్నాయి అని చెప్పి చిన్న చిన్న చాలా వరకు తెచ్చి కొన్ని యూజ్ చేసినవి కొన్ని యూజ్ చేయనివి అన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టేయడం మొదలు పెట్టాను అనమాట. అన్నీ ఇట్లా కలిసిపోయి అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో దానికోసం నేను ఏం చేశానంటే దీని కింద కొన్ని, దీనిపైన వాడినవి కొన్ని ఆర్గనైజ్ చేసుకుందాము అని అయితే కనుక తెప్పించాను. అండ్ ఈ స్పేస్ కూడా నాకు ఇంకా కూడా ముందుకే ప్లేస్ ఉంటుందండి. నా ర్యాక్ పెద్దగానే ఉంది. నేను అనుకుంటున్న ఈ పర్టికులర్ పార్ట్లో ఇదైతే కనుక మనకి వచ్చినటువంటి ఈ స్టాండ్. సో నాకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడాలి పెట్టిన తర్వాత నాకు ఎంత క్వాంటిటీ ఎంత డివైడ్తోని పడుతుంది అనేసి. ఎందుకంటే అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి, బోల్డ్ ఇస్తే అలా అయిపోతున్నాయి. సో కొన్ని రెండుగా అలా పడితే కనుక నేను ఈజీగా నాకున్న ప్లేస్కి ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. నేను దానికోసమే దీన్ని పర్చేస్ చేశాను. ఇది దానికి రీజన్. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉన్నాను. సో మీరైతే కనుక చెక్ చేసేసుకోండి. మీకు ఏది కావాలన్నా దాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఇదండి, ఇది కూడా మనకి ఏంటంటే కిచెన్లోనే పెట్టుకోవచ్చు దీన్ని. మెయిన్గా ఈ స్టాండ్ నేను ఇది చెప్తాను మీకు ఎలా యూజ్ అవుతుందనేసి. పొటాటోస్ కానీ మనం తర్వాత ఆనియన్స్ కానీ జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోము, బయటే ఉంటాయి కదా. సో దానికోసం అయితే కనుక పర్టికులర్గా ఈ యూజ్ఫుల్ ఐటమ్ అండి. ఒక స్టాండ్ లాగా మీకు యూజ్ వస్తుంది. లేదు అంటే కనుక ఎక్కడైనా లైక్ వాషింగ్ మిషన్స్ దగ్గర, డిష్ వాషర్ దగ్గర అట్లా కూడా మీరైతే కనుక దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చైతే కనుక 3 ర్యాక్ అంటే 2 ర్యాక్స్ వస్తాయండి. 1 ర్యాక్ 2 ర్యాక్. ఓపెన్ చేస్తాను. సో ఎలా మీకు పెట్టుకోవాలనే మెథడ్స్ కూడా మీకు ఇక్కడే చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చారనమాట. సో స్టోరేజ్ ట్రాలీ లాగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని. కింద కూడా మనకి ఇట్లాగా వీల్స్ వచ్చాయి. ఇక్కడైతే కనుక ఫిట్టింగ్ అయిన తర్వాత అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుందండి. దీంట్లో అయితే కనుక మనకి 2 ఉన్నాయి, 3 ర్యాక్స్ ఉంది, 4 ర్యాకులు కూడా మనకైతే ఉన్నాయి. బట్ నేను ఇలాంటి టైప్ తీసుకున్నాను అనమాట. ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఇది కూడా స్పేస్ చాలా సేవ్ చేస్తుంది. మీకు ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో కార్నర్ ప్లేసెస్లో అట్లయితే కనుక మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొటాటోస్ తర్వాత ఆనియన్స్ మెయిన్గా. సో వీటి కోసం అయితే కనుక నేను దీన్ని తీసుకున్నానండి. సో మీరు చూడండి, మీకు అయితే కనుక కన్వీనియంట్గా ఉంటుందని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. ఇవి 3 ర్యాక్స్ అండి, సారీ 2 కాదు 3 ర్యాక్స్. ఇదైతే కనుక దేనికి దానికే మనకి ఏ ర్యాక్ ఆ ర్యాక్కే ఇలా అయితే కనుక వచ్చేసాయన్నమాట. సో మీరు ఇలా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. దాని మీద అయితే కనుక మళ్ళీ మనకి ఈ స్టాండ్ అనేది వస్తుందండి. సో ప్రాపర్గా ఇలా మనం చక్కగా ఫిట్ చేసుకున్నామంటే కరెక్ట్గా కూర్చుంటుంది. తర్వాత మనకి ఏ ప్లేస్లో అనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే కనుక మీరు పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. దీనిపైన మళ్ళీ ఇది ఇలా వస్తుంది. దీనిపైన మళ్ళీ అయితే కనుక ర్యాక్ ఉంది కదా, సో దీన్ని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన అయితే కనుక ఇది వస్తుంది అనమాట. హైట్ వస్తుంది కదా అండి. టోటల్గా మనకి ఇట్లాగా ఇది 3 పార్ట్స్ అయితే కనుక అయిపోయింది అనమాట. కొన్నిటికి వీల్స్ ఉన్నాయి, వీటిల్లోనే కొన్నిటికి లేవు. ఇది లేదు, ఉంటే కనుక వీటితో పాటే మనకు వచ్చేది. అలాగే సేమ్ దాంట్లోనే నేను ఒకటి బ్లాక్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశానండి. అది కూడా ఓపెన్ చేస్తాను. సో మీరు చూడండి, మీకైతే కనుక ఇన్ని రకాల మోడల్స్ అయితే నేను తెప్పించాను. ఈసారి అయితే కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్. ఇది కూడా చాలా హెవీగా ఉంది. ఈ ప్రోడక్ట్ ఏంటో నేను చెప్తా. ఇది ఎందుకు నేను కొనుక్కున్నానో కూడా చెప్తాను. ఇదే కాదు, యాక్చువల్గా నా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉండాలండి. అదేంటంటే మనకి పైప్స్ ఉంటాయి కదా, వాటర్ పైప్స్ అవుట్ సైడ్ కడుక్కున్నప్పుడు ప్లాంట్స్కి పెట్టేవి. సో దానికోసం అయితే నేను తెప్పించాను ఆ ఐటమ్. దీనిలో 2 ఉన్నాయండి ప్యాక్. ఓపెన్ చేస్తాను నేను మీకు. ఒకటే సెల్లర్ దగ్గర నుంచి వచ్చినట్టు ఉన్నాయి. అదే చూస్తున్నాను ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉండాలి ఎక్కడ అనేసి. దీనిలోనే 2 ప్యాక్ అయ్యొచ్చు. సో మీ ముందే అన్నీ కూడా అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను ఈరోజు, కొంచెం వీడియో డిఫరెంట్గా ఇద్దామని. ఇదేంటంటేనండి, మెయిన్గా నేను ఎందుకు కొన్నానంటే, మేమేం చేసామంటే మా వారు ప్లాంట్స్ దగ్గర
బయట వాల్ ఉంటుంది కదా, అక్కడైతే కనుక ఒక 2 మేకులు కొట్టించేసి దానికి ఒక రాడ్ లాంటిది అరేంజ్ చేయించి దాంట్లో పైప్ చుడతారండి, చాలా పెద్ద పైపు. సో సమ్ టైమ్స్ నైట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే రీసెంట్గా అది ఇట్లా కొనలాగా చేయించారనమాట. అది ఎందుకు మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్తే గీసుకుపోయింది. జస్ట్ సింపుల్గా అసలు నేను చూసుకోలేదనమాట. అది రాడ్ ఉంటుంది కదా అండి బెండ్ చేసినప్పుడు ఇలాగా, అది నేను చూసుకోకపోవటం మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్ళి అది నాకే తగిలింది. నాకు అసలు చాలా చిరాకు అనిపించింది అనమాట. ఏం చేస్తాం, ఇంకా అయిపోయింది. అదేమో నల్లగా ఉంటుంది చీకట్లో, నాకు ఆ రాడ్ ఏమో కనిపించలే ఈవినింగ్ టైంలో. సో ఇది నేనైతే చాలా సెర్చ్ చేసి తీసుకున్నానండి. ఇది నిజంగా యూజ్ఫుల్ ఐటమ్. ఏంటంటే చాలామంది ఏం చేస్తారో చెప్పాలా, పైప్తో యూజ్ అయిపోయిన తర్వాత అలాగే కింద పడేస్తారు, ఇంకా వాడం కదా నీళ్ళు వచ్చినప్పుడు సంగతి అని. బట్ అలా కాకుండా ఎక్కడైనా ఒక ప్లేస్లో మనం పైప్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే కనుక చాలా బాగా యూజ్ వస్తుందండి. ఇక్కడ మీరు ఒక రాడ్కి అయితే కనుక, ఒక వాల్కి అయితే కనుక ఇది మంచిగా ఇట్లా ఫిక్స్ చేయించేసుకోండి. సో మీరు పైప్ చుట్టాలనుకున్నప్పుడు ఇది ఎక్కడ కూడా కొనల్ లాంటివి లేవు. చూడండి ఎంత అందంగా ఉందో, మంచి డెకర్ పీస్లా ఉంది. ఇంకా మా వారు పెట్టింది అయితే అస్సలు బాగలేదు సంగతి పక్కకు పెడితే మళ్ళీ అది మాకే ఎదురు దెబ్బలు. కాబట్టి ఇది ప్రొటెక్షన్ ఇస్తుందండి రౌండ్ చేసుకోవడానికి అనమాట. సో ఇట్లా ఉంటుంది, సాలిడ్ ఉంది ఇది కూడా. మనం దీనిలో అయితే కనుక పైప్ని ఇలా చుట్టేసుకుంటూ వెళ్ళడమే, ఎంత లెంత్ కావాలంటే అంత. చూడడానికి నీట్గాను ఉంటుంది, మనకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. బాగుంది, బడ్జెట్ రేంజ్లో ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా యూస్ఫుల్. లైక్ ఇట్లా ఏదైనా మీరు చూడండి, పైప్కి అయితే కనుక ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు ఇచ్చి ఉండరు. సో ఇలానే అవుట్ సైడ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవాళ్ళు, వాటర్ పైప్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ వస్తుందండి. ప్లాంట్స్ కోసం దూరంగా ఉండే ప్లాంట్స్కి పెట్టాలన్నప్పుడు ఇది చాలా కన్వీనియంట్ అనమాట. సో తప్పకుండా చూడండి, మా అవుట్ సైడ్ మొక్కల కంటే బకెట్లతో వేయాలంటే ఇంకా చాలా టైం పడుతుందని మేము పైప్ వేసేస్తాం అనమాట. సో ఎవ్రీ 2-3 డేస్కి మేము జనరల్గా యూజ్ చేస్తాము. అండ్ బయట మొత్తం అడుగుతాం కాబట్టి మాకు పైప్ ఖచ్చితంగా కావాలి. పైప్ వాడే వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. నిజంగా యూస్ఫుల్, నీట్గాను ఉంటుంది ఒక పక్కకి, అండ్ ఆర్గనైజ్డ్గా చక్కగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐటెం చెప్తా, ఇది ఎందుకో. ఈ మధ్యకాలంలో నేను వెళ్తున్నానండి ప్లేస్కి, ఈవినింగ్ టైమ్స్లో ఏంటంటే ఇవి పెట్టి సేల్ చేస్తున్నారు వాళ్ళు. ఇవి అండ్ కొంచెం స్టూల్ టైప్ లాగా కూడా ఉన్నాయి. నాకు చూడంగానే చాలా బాగా నచ్చాయండి. అసలు చెప్తే కనుక నమ్మరు మీరు. 2800, 3800 అదేమంటే మీరు అడగండి, మీరే రేట్ అడగండి అని అంటున్నారు. నాకేమో ఏ రేట్ అడగాలో తెలీదు, అవి ఎంతో తెలీదు. సరే నేను వచ్చిన తర్వాత అయితే కనుక నేను సెర్చ్ చేశాను అనమాట వీటిని. సో ఇవి ఐరన్ అండి, స్ట్రాంగ్ ఉంటాయి, వెయిట్ ఖచ్చితంగా మోస్తాయి. దీనికైతే కనుక మనకి ఇవి చక్కగా ఇలా అల్లారనమాట. పీటలు పాతకాలంలో ఉండేవి కదా అండి ఇలాంటివి. తర్వాత మీకు ఏదైనా అయినా కానీ ఇది మనం మళ్ళీ కావాలంటే వేరే దాంతో కూడా అల్లించుకోవచ్చు. ఇంతకుముందు మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ప్లాస్టిక్ వైర్తో ఉంటుండేనండి. ఇదైతే కనుక ఇప్పుడు మనకి ఒక కాటన్ కాదు, ఇది ఒక వైర్లా ఉంటుంది కదా అండి. నాకు స్ట్రైక్ అవ్వట్లా దీని నేమ్ ఇప్పుడు. ఒక వెదురు లాంటి దాంతో అయితే కనుక పెనేసి చేసి దాన్ని అయితే కనుక ఇట్లా మంచిగా అయితే కనుక స్టాండ్ లాగా తయారు చేశారు. బయట వేసుకుని కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఇది నాకు యూస్ఫుల్లే. తప్పకుండా చూడవచ్చు మీరు. ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా అట్లా బయట కూర్చుంటామండి. టీ అట్లా తాగినప్పుడు మొక్కల దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఒకళ్ళు చైర్ వేసుకుంటారు, ఒకళ్ళు కింద కూర్చుంటారు. అట్లా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు మెట్ల మీద కూర్చుంటాం. ఇది కూడా బాగానే అనిపించింది. సో ఎప్పుడైనా అలా కూర్చున్నప్పుడు, రాబోయే సమ్మర్ కదా ఎక్కువ బయట ఈవినింగ్లో స్పెండ్ చేస్తామనేసి దీన్ని తెప్పించాను అనమాట. సో మెయిన్గా నాకు ఇది నచ్చింది ఆ రోజు రోడ్డు సైడ్ చూసినప్పుడు. బట్ నేను అప్పుడు కొనలేకపోయాను. సో ఐ థింక్ నేను 800 రూపీస్కి అడిగితే వాళ్ళు వెళ్ళమన్నట్టు చెప్పారనమాట. సో నాకు ఇది దొరికింది నా రేట్కి, అండ్ నాకు కోరిక కూడా తీరింది. స్ట్రాంగ్ ఉంది. నిజంగా చెప్పాలంటే దానికన్నా ఇదే బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూపెడతానండి. ఓన్లీ కటింగే చేసి పెట్టా. ఇట్లా టేప్స్ ఉంటాయి కదా అండి, ఇవి మాత్రం అయితే మనకి టైం అనేది సేవ్ అవుతాయి కదా. బట్ ఇది మాత్రం అన్బాక్సింగ్ ఇలాగే చేయాలనేది నా ప్లానింగ్. ఈ వీడియో ఇది చెప్తాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే కనుక ఈ బాక్స్లో ఈ ప్రోడక్ట్ వచ్చింది కదా. మెయిన్గా మనం ఏంటంటే సింక్ దగ్గర గిన్నెలు కడుగుతాం కదా అండి. సో అలాంటప్పుడు ఏంటంటే నీళ్ళు అనేవి అక్కడ బౌల్ దించుతున్నప్పుడు ఏంటంటే సింక్ అంతా పడతా ఉంటాయి. సో మెయిన్ ప్రాబ్లం అది. యాక్చువల్గా మేము అవుట్ సైడే క్లీన్ చేస్తాము. నా డిష్ వాషర్ దగ్గర ప్లేస్ చూస్తే ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో ఇచ్చాను కదా, మీకు ఐడియా ఉంటుంది. బట్టలకి అంతా మేము బయట సెక్షన్స్ పెడతాం, మెయిడ్ కూడా అక్కడే క్లీన్ చేసుకుంటుంది హ్యాపీగా కూర్చుని. కానీ తను రానప్పుడు ఏమైనా చిన్నవి ఉన్నప్పుడు నేను క్లీన్ చేయాల్సి వస్తాను. సింక్ దగ్గర నేను క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఉండవు. సమ్ టైమ్స్ డిష్ వాషర్
లోడ్ వేసిన తర్వాత పట్టణ ఐటమ్స్ కూడా నేనే క్లీన్ చేసుకోవాల్సి రాకపోతే వస్తే మేడే చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటేనండి నాకు ఎందుకు రొచ్చుగా అనిపిస్తుంది, ఇట్లా దగ్గర స్టవ్ దగ్గర అంతా ఇట్లా పడుతుంది అనిపిస్తుంది. సో నీట్గా ఆరాలి, నీట్గా ఉండాలి ఆ ప్లేస్ అనేసి అయితే కనుక నేను దీన్ని తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఇలా పెట్టాలి అంతే. ఈ ప్లేట్ని తీసి కింద పెట్టాలి. దీంట్లో మీరు కడిగినట్టు అట్లా గిన్నెలు వేసుకుంటా పోతేనండి వాటర్ అనేది ఆటోమేటిక్గా సింక్లోకి ఇట్లా పల్లం ఉంది చూడండి, వంపు ఉంది ఇక్కడ మనం గిన్నెలు దీనిలో వేస్తుంటే కనుక దీంట్లో వెళ్తూ ఉంటాయి. సో దీనిలో అయితే కనుక మనకి ఏంటంటే మెయిన్గా స్పూన్స్, గరిటెలు దీనికి కూడా ఉంది చూడండి అండి, స్టాండ్కి హోల్ లాగా వచ్చేసింది కదా. సో దానికి గరిటెలు లాంటి హస్తాలు, పళ్ళం అన్నం హస్తాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మనం దీనిలో వేసేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో కొంచెంసేపు అయినాక మనకి ఎండిపోతాయి కాబట్టి గిన్నెల్ని మనం చక్కగా తీసేసుకుని మనకు కావాల్సినట్టుగా మనం ర్యాక్స్లో సర్దేసుకోవచ్చు. సో దానికోసం నేను మెయిన్గా అయితే కనుక ఈ ప్రోడక్ట్ ఒకటి కొనిపెట్టాను. సో ప్లాస్టిక్ ఐటమే, మళ్ళీ అనకండి ప్లాస్టిక్ ఐటమే, బట్ అయినా కానీ నాకు యూస్ఫుల్ అనిపించింది తెప్పించాను అనమాట. నేను పెద్దగా ప్లాస్టిక్ ఐటమ్స్ నేను మీకు ఎప్పుడు కూడా షేర్ చేయనండి. నేను చాలా అవసరమైతేనే కొంటాను, పర్చేజ్ చేసి వాడతాను. యాక్చువల్గా నేను కొంచెం సాలిడ్ ఐటమ్స్నే చూసుకుంటాను, పర్మనెంట్గా ఉండేవి. వన్స్ నాకు ₹1 ఎక్కువైనా పర్లేదు అనుకుంటాను తప్ప. బట్ ఇది నేను ఎప్పుడో కానీ వాడను కదా, మెయిన్గా డిష్ వాషర్ లోడ్ చేస్తా, నాకు మెయిడ్ క్లీన్ చేసి పెడుతుంది. ఎప్పుడో నెల రోజులు ఒక్కరోజు, అది కూడా వాడతానో లేదు కూడా డౌటే. బట్ ఉండాలి అని అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో అవసరం ఉంటేనే పెట్టుకోండి. ఇది ప్రోడక్ట్ నాకు మళ్ళీ కింద ఖాళీ లేదు, నేను పైన ఎక్కించాలి. అవసరమైనప్పుడే నేను ఆ చిన్న స్టూల్ ఉంటుంది అది వేసుకుని నేను మళ్ళీ తీసి వాడాలి దాన్ని. సో అలా చూడండి, మీకు యూస్ఫుల్ అనుకుంటే పెట్టుకోండి. పెద్ద రేట్ ఏం లేదండి, కానీ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ రేటుకి నిజంగా ఇది వర్తే. అలా ఇది కూడా బాగుందండి, మంచి క్వాలిటీ ఇచ్చాడు. సో ఇదన్నీ ఇదొక ఐటమ్ కదా. నెక్స్ట్ నేను దీనిలోనే బ్లాక్ వచ్చిందని చెప్పాను కదా, ఈ పొటాటోస్ అండ్ టమాటోస్ ర్యాక్ వచ్చిందని చెప్పాను కదా, ఈ ర్యాక్లోనే ఇది బ్లాక్ అండి. ఇది కూడా 3 అన్నమాట. ఓపెన్ చేద్దాము, ఇది ఎలా వచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనిలో కూడా ఏంటంటేనండి ఇట్లా హోల్స్ లాంటివి రావడం వల్ల కూడా మనకి గాలి పోసుకుంటాయి. ఇదేమో ఆఫ్ వైట్, ఇదేమో బ్లాక్. అయితే దీనికి మనకి వీల్స్ వచ్చాయి చూసారా, ఇందాక దానికి వీల్స్ రాలేవు. సో అదే డిఫరెన్స్. సో మనకి వైట్ ఎలా అయితే వచ్చిందోనండి సేమ్ అండి, సేమ్ వెండర్ దగ్గర నుంచే వచ్చింది. అయితే నేనేమనుకున్నానంటే దీనికి వీల్స్ రాలేదని, బట్ వీల్స్ వచ్చాయి, బ్లాక్ కలర్తో వచ్చాయి. నాకు కింది కలర్ యాక్చువల్గా బాక్స్లో కనిపించలేదు. ఇది ఓపెన్ చేసినప్పుడు దీనిలో నుంచి పడంగానే నాకు డౌట్ వచ్చిందనమాట, ఎందుకంటే సేమ్ డిజైన్ ఉంది, సేమ్ స్టెప్స్ ఉన్నాయి, సేమ్ ప్రైస్ ఉంది, మరి దీనికి వచ్చినాయి ఏమైనాయి అని చెప్పి నేను ఆరాగా చూస్తే లోపల అయితే కనుక కవర్లో కట్టి పెట్టుందండి. ఇవి దీని వీల్స్, ఇవి దీని యొక్క వీల్స్ అనమాట. యాక్చువల్లీ నేను రాలేదని అనుకున్నాను. సో దీంతో అయితే కనుక మనకి కంప్లీట్గా ఇది సెటప్ అయితే కనుక ఈ విధంగానే వచ్చింది. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను మీకు ఎంతకుముందు ఎలా అయితే ఈ ఆఫ్ వైట్ది మీకు ఫిక్స్ చేసి చూపించానో ఆ పరంగా అయితే కనుక మీకు కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక మీకు బాక్స్లో వచ్చేస్తాయి. ఇది కూడా కంప్లీట్ 3 ర్యాక్స్తో అయితే కనుక వచ్చినటువంటి ప్లేస్ సేవింగ్ ఆర్గనైజర్ టైప్ అనుకోవచ్చు. కిచెన్లో అంటే పొటాటోస్, ఫ్రూట్స్, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్స్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, చామగడ్డలు ఇవి ఉంటాయి కదా అండి, మనం జనరల్గా బయట పెట్టుకుంటాం కదా, వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. సో చూడండి, ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే కనుక నేను మీకు తెప్పించి షేర్ చేశాను. ఇందులోంచి మీకు ఏది నచ్చినా సరే మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇందులో ఇవి నా పర్సనల్ షాపింగే ఉన్నాయి, 1-2 అయితే రిటర్న్ వెళ్తాయి. సో కొన్ని నా ప్లేస్కి సెట్ అయితే పెట్టేసుకుంటాను, లేకపోతే కనుక 1-2 రిటర్న్ చేస్తాను అంతే. సో ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.